దిస్ ఇస్ రాణి. వెల్కమ్ టు మై ఛానల్ రాణి వ్లాగ్స్ 21. నేను ఈరోజు ఈ వీడియోలో చీరమేను ఎలా వండాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఉభయ గోదావరి జిల్లాల వాళ్ళందరికీ కూడా ఈ చీరమేను అనేది తెలుసు. ఈ చీరమేను అంటే గోదావరి వచ్చే టైంలో చీరతోటి పల్చటి చీరలతోటి పడుతూ ఉంటారు. ఎందుకంటే బాగా చిన్నగా ఉంటాయి కదా, ఇలా చూడండి, బాగా చిన్నగా ఉంటాయి కదా, వీటిని క్లాత్తో మాత్రమే పట్టగలరు. అది చీరలు పొడవుగా వేసి పడుతూ ఉంటారు. అందువల్ల దీనికి చీరమేను అని పేరు వచ్చింది. దీన్ని ఎలా వండాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా చీరమేను తీసుకుని నీట్గా కడిగి పెట్టుకోవాలి. ఇది కొంచెం ఎక్కువ సార్లు క్లీన్ చేయవలసి వస్తుంది, ఎందుకంటే మట్టి అది ఎక్కువగా ఉంటుంది. అలాగే వేరే చిన్న చిన్న చేపలు కూడా ఇందులో కలిసిపోతూ ఉంటాయి. సో అవి కూడా ఏరుకుని పెట్టుకుని క్లీన్ చేసి పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత దీనికి తీసుకోవాల్సిన కొబ్బరి తీసుకోవాలి, పచ్చి కొబ్బరి, అదేవిధంగా ఆనియన్స్. ఈ రెండు కూడా మిక్సీలో వేసి పేస్ట్ చేయాలి. తర్వాత ఇందులో ఉప్పు, కారం, పసుపు కలపాలి. చీరమేనులో ఇది పసుపు, ఇది కారం, అదేవిధంగా సాల్ట్, తగినంత సాల్ట్, అదేవిధంగా కొంచెం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అందరికీ రెడీగా ఉంటుంది కాబట్టి ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి, కొంచెం, ఎక్కువ అవసరం లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు కొబ్బరి అదేవిధంగా ఆనియన్స్ ఆడి ఆ పేస్ట్ని ఇప్పుడు ఆ చిన్న చీరమేనులో కలుపుతాను. కలిపి స్టవ్ మీద గిన్నెలో వాటిని వేస్తాను కలిపి. ఓకే, కొబ్బరి ఆనియన్ పేస్ట్ని మనం ఇందులో కలుపుదాం. ఇంకా జార్లో ఉంది, అది తీసి వేస్తాను. ఇప్పుడు దీన్ని కలుపుకుందాం. మొత్తం మనం సాల్ట్, కారం, పసుపు వేసాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇదంతా కూడా పూర్తిగా కలుపుకోవాలి. బాగా మెత్తగా కలిపేయకండి, అవి చిన్న చిన్న చేపలు కదా, పేస్ట్ కింద అయిపోతాయి. ఓకే, ఇలాగా. సో ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అంటే నువ్వుల నూనె వేసుకుందాం. నువ్వుల నూనె వేసి ఇలా మొత్తం అంతా కలిపి ఓకే. కారం, సాల్ట్ సరిపోయిన వాళ్ళు కారం వేసుకోవచ్చు. కొబ్బరి వేయడం వల్ల కొంచెం వైట్గా కనిపిస్తుంది, అంతేకాని కారం ఉంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇది గిన్నె, ఏదైతే మనం వండడానికి ఉపయోగిస్తున్నామో ఆ గిన్నె తీసుకుని పెట్టుకోవాలి. సో నేను దీన్ని పెట్టాను. పెట్టిన తర్వాత కాలిన తర్వాత మనం ఈ అన్నీ కలిపిన ఈ చీరమేన్ని మనం దాంట్లో వేసేయాలి. వేడెక్కుతుంది. ఓకే, కాలింది. ఇప్పుడు వేసేద్దాం. స్లోలో పెట్టుకోవచ్చు. స్లోలో పెట్టి మూత పెట్టి ఉంచండి. ఇంకా అసలు అందులో వాటర్ వేయొద్దు. అందులో అసలు వాటర్ వేయకండి, ఇంకా సరిపోతుంది.
స్లోలో పెట్టి మగ్గనివ్వాలి, అంతే. ఆయిల్ కావాలితే కొంచెం వేసుకోండి, ఆయిల్ కారం కావాలితే వేసుకోండి, సాల్ట్ వేసుకోండి. స్లోలో మట్టుకు పెట్టండి, మూత పెట్టండి. ఓకే, గుమగుమలాడే కూర రెడీ అయిపోయింది, చీరమీన కూర. చూడండి, కట్టేస్తాను. ఇంకా దగ్గరగా అయింది అంటే దానికి కొంచెం వాటర్, మనం కొబ్బరి ఆనియన్ ఉంది కదా పేస్ట్, దానికి కొంచెం వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది, అంతే. ఇంకేం వాటర్ ఏం కలపద్దు, సరిపోతుంది. ఈ కూర ప్రతి ఒక్కరూ ట్రై చేయండి, చాలా మంచిది. పిల్లలు కూడా ఇష్టపడి తింటారు, ముళ్ళే ఉండవు కదా, ఇంత చిన్న చిన్న చేపలే ఉంటాయి కదా. సో ఇప్పుడు ఈ సీజన్లో చీరమీను గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది కాబట్టి ఈ సీజన్లోనే ఇది వండడానికి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.